అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. పెద్దవాళ్ళంటే భక్తి, గౌరవం ఈ కాల పిల్లల్లో కాగడా పెట్టి వెతికినా కనిపించవు. అంతేకాదు, ఇంటి పని వంట పని బాగా వచ్చు, ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుతుంది, భక్తితో పూజలు పునస్కారాలు చక్కగా చేస్తుంది. అలాగని చేదస్తం లేదు, పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే ఈ కాల పిల్లల్లాగా ముందుకు దూసుకుపోగలదు. ఇలా ఏ రకంగా చూసినా సుమిత్ర సుమిత్రేరా. అవునవును, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చాక ఇంక తిరిగేంటే. నానమ్మా, ఈ రక్త మరకలేంటి? ఎవరికైనా దెబ్బ తగిలిందా? ఎవరైనా వేలుకొస్తున్నారా? అదే పొద్దున సుమిత్ర బెండకాయలు తరుగుతూ ఉంటే వేలు తెగింది, అదేనేమో. అయ్యయ్యో, వేలు కోసుకున్నావేంటమ్మా? పొద్దున కారిన రక్తం ఇంకా పచ్చిగానే ఉందేంటి? ఏరా, అలా ఉండకూడదా? అలా ఉండకూడదే పిచ్చి ముఖమా. రక్తం గడ్డకట్టకుండా ఉందంటే రక్తం లేదు, లోపం ఉందని అర్థం. అలాగా? అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించరా. అలాగే చేయిస్తాను. ఇదేంటిది, ఎవరూ లేరు? ఇంకా రెడీ అవ్వలేదా? గౌరమ్మా, సుయితమ్మా, మిత్రమ్మా, త్వరగా రండమ్మా. మీ మేకప్లు ఎప్పుడు ఉండే, ఇవాళ నా గెటప్ చూడండి.
అమ్మా ఎవరి బొమ్మ? నేనేనమ్మా. నువ్వా పెంచలమ్మా? చీరలో బ్రహ్మాండంగా ఉన్నావు. జ్యువెలరీ అది తగిలించుకుని దగదగలాడిపోతున్నావు. ఏంటి కదా? నిన్నిలా చూస్తే పొరపాటును కూడా పని మనిషి అనుకోరు. ఊరుకోండమ్మా, మీతో పాటు వస్తున్నాను కదా, ఈ మాత్రం అడావిడి లేకపోతే లోపలికి రానిడని మీరిచ్చి చీర కట్టుకున్నాను. అయినా నీకేంటి పెంచలమ్మా, రిటైర్డ్ అయిపోయిన మహారాణిలా ఉన్నావు. ఇలా చూస్తే ముందు నిన్నే లోపలికి పంపిస్తారు. పెంచలమ్మా, తలుపులన్నీ సరిగ్గా వేసావా? అన్ని జాగ్రత్తగా వేసానమ్మా, 1-2 సార్లు చూసుకున్నాను కూడా. ఇక బయలుదేరదామమ్మా, టైం అయిపోతున్నది. ఏంటంత తొందరపడుతున్నావు? డిన్నర్కి వెళ్తాం కదా అని మధ్యాహ్నం సరిగ్గా భోంచేయలేదా? ఊరుకో మిత్రమ్మా, నీకన్నీ ఆశయాలే. లేట్ అయితే హోటల్ కట్టేస్తారు కదా. అదేం లేదు పెంచలమ్మా, పెద్ద పెద్ద హోటళ్లు అర్ధరాత్రి వరకు తెరిచే ఉంటాయి. నువ్వేం కంగారు పడకు. బయలుదేరతాం పదండి, రండి. ఐశ్వర్య, మమ్మీ
అమ్మయ్యా. ఎస్. దీంతో మళ్ళీ ట్రస్ట్ మా చేతికొచ్చేసినట్టే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరసా నమామి. ఏంటన్నమా సుమిత్రను హాస్పిటల్కి పంపించమన్నా? ఎందుకు పంపించలేదు? బాగుందిరా, చాలా బాగుంది. ఊరువి మంగళ మీద పడిందన్నట్టు నా మీద ఎగురుతావేంటి? హాస్పిటల్కి వెళ్ళమని ఆ అమ్మాయి చెవిలో ఇల్లు కట్టుకు మరీ పోరాడాను. ఆ అమ్మాయి వినిపించుకుంటే కదా. వేలుతైతే హాస్పిటల్కి ఎందుకు బామ్మగారు అని నన్ను ఎదురు ప్రశ్న వేసింది. నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. ఏడ్చినట్టుంది. వేలు తెగిందని కాదు, బ్లడ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పాను. ఆ విషయం సుమిత్రకు చెప్పలేదా? అది చెప్పాను, కానీ ఆ అమ్మాయి వెళ్ళను అంటే నేనేం చేయను? కావాలంటే ఆ అమ్మాయిని పిలిచి నువ్వే అడుగు. అడుగుతాను, ఎందుకు అడగను? తేడా వచ్చిందంటే మాత్రం నువ్వు అయిపోయావే. సుమిత్ర, సుమిత్ర, నిన్ను హాస్పిటల్కి రమ్మంటే ఎందుకు రాలేదు? ఈ చిన్న గాయానికి హాస్పిటల్ ఎందుకండి? అది కాదు సుమిత్ర, నీ రక్తం గడ్డకట్టకుండా ఉందంటే దాని అర్థం రక్తంలో ఏదో లోపం ఉందని. అందుకే పూర్తిగా పరీక్షలు చేద్దామని నిన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పాను. నువ్వు రాలేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదండి, చక్కగా తిరుగుతున్నాను కూడా. ఇప్పుడు హాస్పిటల్ దేనికి? కొన్ని బయటికి తెలివి సుమిత్ర. నీకు ఏమీ లేదనిపించవచ్చు, కానీ రక్తం అలా గడ్డకట్టకుండా పోవడం ఒక్కోసారి చాలా సీరియస్ ప్రాబ్లం కూడా కావచ్చు. అందుకని రేపైనా ఒకసారి హాస్పిటల్కి రా, ప్రాబ్లం ఏంటో చెక్ చేద్దాం. అవసరం లేదండి, ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీకు తెలుసా? అవును, నాకు బ్లడ్ క్యాన్సర్. మీ భాషలో చెప్పాలంటే అక్యూట్ లింఫోసైటిక్ ల్యూకేమియా. నేనెన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు. నన్ను ఇలా వదిలేయండి. ఏమిట్రా ఇది? బంగారం లాంటి ఆ పిల్లకి క్యాన్సర్ ఏమిట్రా? ఒరే, నువ్వు డాక్టర్ కదా, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని బతికించరా. అలాగేనమ్మా, ఈ విషయం మనకి ఇప్పుడే కదా తెలిసింది. నా ప్రయత్నం నేను చేస్తాను. సుమిత్రను అలా వదిలేను. కూరగాయలు నువ్వు కట్ చేయడం ఏంటమ్మా? కటింగ్ సెక్షన్ నాది. అక్కడితో ఆపి ఆ చాకెట్ ఇవ్వు, నేను చకచకా తరిగేస్తాను. చాలు చాలే, కూరగాయలు నేను కట్ చేస్తాను, నువ్వు వెళ్ళి వేరే పని చూడు. నో వే, నేనే కట్ చేస్తాను. అమ్మా ఆ చాకిలా ఇవ్వు. మీరేంటమ్మా ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉంటున్నారు? వంటలు బాగా నేర్చేసుకున్నారు. నాకు అసలు పని లేకుండా చేస్తున్నారు. ఇన్నాళ్ళు చేసావు కదా పెంచులమ్మా, ఇక చాలు గాని చక్కగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా మూల పడుకో. వంట సంగతి మేం చూసుకుంటాం. బాగుందమ్మా. అయినా ఈ ముచ్చటన్నాళ్ళు రేపు పెళ్లిళ్ళైతే అత్తారింటికి వెళ్ళిపోతారు. అప్పుడు నేనే మళ్ళీ వంటింటి మహారాణిని. అంటే నీ పోస్ట్ కోసం మాకు పెళ్లిళ్ళు చేసేసి మమ్మల్ని ఇద్దరిని బయటికి పంపించాలని కుట్ర పన్నుతున్నావు అన్నమాట.
దిస్ ఇస్ త్రీ మచ్ పెంచలమ్మా. అమ్మా నేను కట్ చేస్తాను, నాకు చాకివ్వు. అమ్మ ఫస్ట్ నేను అడిగాను, నాకు లేదమ్మా నాకు ఇవ్వు. నాకు ఇదిగో చూడు, ఫస్ట్ నేను అడిగానా? లేదు. అయ్యో చూడండమ్మా, వంట చేయడం అంటే వ్యాపారం చేయడం కాదు, అందుకు చాలా ఓర్పు నేర్పు ఉండాలా. ఆహా, అంటే మాకు లేదనుకుంటున్నావా? ఉందో లేదో నేను డిసైడ్ చెయ్యాలా. వంట సంగతి తర్వాత గాని ముందు కాయగూరలు సరిగా కట్ చేయడం నేర్చుకోండి. అదేమన్నా బ్రహ్మ విద్య? మరి పెన్సిల్ సెక్కినట్టు ఊరికే కోసేయడం కాదమ్మా, కూరగాయలు అందంగా తరగడం కూడా ఓ కళ. మీకు అంత సరదాగా ఉంటే నేను పోటీ పెడతాను, అందులో గెలవండి. పోటీయా? అవును. ఏంటో చెప్పు. సరే, ఇప్పుడు మీ ముగ్గురికి 3 దోసకాయలు ఇస్తాను. పోటీ ఏంటంటే తొక్క మధ్యలో తెక్కకుండా దోసకాయల్ని చక్కగా కట్ చేయాలి. ఎవరు ముందుగా అలా సెట్టి వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకు వంటల రాణి అని బిరుదిస్తాను. మీరు రెడీయేనా? రెడీ. రెడీ అనగానే సరిపోదమ్మా, కత్తి కోసం పోటీ పడ్డం కాదు, మీ పరితనం ఏంటో కటింగ్ లో చూపించాలా. ఓకే డన్, ఎర్గదీస్తాం. చూడండమ్మా, ఇప్పుడు ముగ్గురు చేతుల్లోనూ 3 కత్తులు ఉన్నాయి కదా. కమాన్ క్యాచ్. దోసకాయలు తీసుకున్నారు కదా, ఇక కటింగ్ మొదలు పెట్టండి. కమాన్ 1 2 3. Welcome to the club. Welcome to the club. Welcome to the club. Welcome to the club. మిత్రం ఓడిపోయింది, మిత్రం ఓడిపోయింది. ఓడిపోయింది. గౌరమ్మ చివరి వరకు కొయ్యాలి. ఎంతైనా అమ్మ అమ్మే, ఎందులోనైనా అమ్మే విన్నర్. అవును సీత, మీలాంటి 2 కూతుళ్ళు పక్కనుంటే నాకేంటి చెప్పు, ఎప్పటికైనా నేనే విన్నర్ని. చక్కగా చెప్పావమ్మా. అమ్మా నువ్వు గెలిచావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి. అవునమ్మా. ఓకే అగ్రీడ్. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. ఇప్పుడేనా? ఇప్పుడా? యా, మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్ ప్యాక్ తెచ్చాను. కమ్ ఆన్, లెట్ us సెలబ్రేట్. ఎస్ సరే. పెంచలమ్మా నువ్వు కూడా రా, ఐస్ క్రీమ్ ఉంటే అన్నం కూడా తినవు కదా. సూపర్ మమ్మీ. అమ్మా పార్టీ ఇచ్చావు కాబట్టి నీకో స్పూన్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ. తిను పెంచలమ్మా. అక్క దిస్ ఇస్ టూ మచ్.